నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. వార్తల్లోని ముఖ్యాంశాలు. జిల్లా వ్యాప్తంగా ఘనంగా మహాశివరాత్రి వేడుకలు. తెల్లవారుజాము నుంచి శివనామ స్మరణలతో మారుమోగిన శైవ క్షేత్రాలు. పులివెందుల పట్టణంలో వైఎస్ రాజారెడ్డి కంటి ఆసుపత్రిని ప్రారంభించిన మాజీ సీఎం వైఎస్ జగన్. ప్రజలకు అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక కంటి వైద్య సేవలు. రాష్ట్ర బడ్జెట్లో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధితో పాటు సాగునీటి రంగానికి తగినన్ని నిధులు కేటాయించాలి. రౌండ్ టేబుల్ సమావేశంలో సిపిఎం నేతల డిమాండ్. జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న పొలతలలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. జిల్లాతో పాటు ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో పొలతల క్షేత్రం జనసంద్రంగా మారింది. తెల్లవారుజాము నుంచి అర్చకులు స్వామి అమ్మవార్లకు విశేష అలంకారాన్ని నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. కళ్యాణోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్యరెడ్డి కుటుంబ సభ్యులకు ఆలయ కమిటీ ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. తొలుత అర్చకులు విశేష పూజలు నిర్వహించి కళ్యాణ క్రతువును ప్రారంభించారు. కళ్యాణోత్సవంలో భాగంగా ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్యరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పుత్తా నరసింహారెడ్డిలు ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. క్షేత్రానికి విచ్చేసిన అశేష జనవాహిని ఓం నమ శివాయ, శంభో శంకర అనే నినాదాల మధ్య అత్యంత వైభవపేతంగా కళ్యాణ ఘట్టం ముగిసింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ప్రార్థించామన్నారు. శివరాత్రిని పురస్కరించుకుని ఈ రహదారిని భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు తమ వంతుగా తోడ్పాటు అందించిన కలెక్టర్, ఇతర అధికారులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అలాగే విద్యుత్, పిఆర్, పోలీస్ శాఖల సమన్వయంతో ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు సహకారం అందించినందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు వారు తెలిపారు. ఓం నమ శివాయ. ఈ మహాశివరాత్రిని పునర్దించుకొని ఈరోజు పొలతల మల్లేశ్వర స్వామి ఆశీస్సుల కోసం రాష్ట్ర, అనంతపురం, కర్ణాటక, కడప జిల్లా మొత్తం చాలా ఊర్ల నుంచి కూడా ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా ఆ స్వామివారి ఆశీస్సులు, ఆ స్వామివారి దీవెనలు ఉండాలని ప్రార్థించాం. ఇక్కడ ఈరోజు ఈ శివరాత్రికి ప్రత్యేకంగా ఎన్నో రోజుల నుంచి పాడైపోయిన రోడ్డుని మరమ్మతులు చేసి కుంతలేని రోడ్డుగా తయారు చేశాము. దానికి సహకరించిన మా కలెక్టర్ గారికి, అలాగే పిఆర్ డిపార్ట్మెంట్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే 3 ఫేజ్ కరెంటు కూడా ఈ శివరాత్రి టైంకి అంతా పూర్తి చేసి ఇక్కడ 3 ఫేజ్ ఎప్పటి నుంచో సింగిల్ కరెంటు కూడా లేదు. వాళ్ళందరికీ కూడా బిఎస్ఎన్ఎల్ టవర్ కూడా ఈసారి పెట్టించడం జరిగింది. పోలీస్ వారు, అలాగే మన పంచాయతీరాజ్ వాళ్ళు, ఇక్కడ ఉన్న లోకల్ లీడర్లు అందరూ కూడా చాలా ఇక్కడ చైర్మన్గా నియమించబోయే రాజారెడ్డి గారు, అన్నమయ్య గారు, ఈఓ గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో కార్యక్రమాలని చాలా తక్కువ సమయంలో అన్ని వసతులు ఏర్పరచదగినారు. అలాగే పారిశుద్ధ్యం గురించి కానీ
పోలీసుల ఒక క్రమశిక్షణగా మొత్తం అందరికీ కూడా ఇక్కడికి వచ్చే లక్షల మంది భక్తులకి దర్శనం ఏమాత్రం ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. వాళ్ళందరికీ కూడా మరొక్కసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని, భక్తులు ప్రతి ఒక్కరు కూడా క్షేమంగా తిరిగి ఇంటికి వెళ్ళాలి, చూసుకొని యాక్సిడెంట్లు ఏం లేకుండా తప్పకుండా అందరు నీట్గా పోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. 2025 సంవత్సరం పొలతల మల్లేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం బ్రహ్మాండంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా బాగా పాల్గొంటున్నారు. దానికి రావాల్సినప్పుడు కావాల్సిన రోడ్డు సౌకర్యం అన్నీ లేకుండా కూడా అధికారులు అందరూ కలిసేసి, ఎమ్మెల్యే గారు అందరూ కూడా కలిసేసి రోడ్డు సౌకర్యం కూడా బాగా చేశారు. ప్రజలకు అన్ని సౌకర్యాలు కూడా బాగున్నాయనేది అందరి అభిప్రాయం ఉంది. వాళ్ళందరికీ మన పొలతల మల్లేశ్వర స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటా ఉన్నాం. మహాశివరాత్రి పర్వదినాన్ని ఉమ్మడి కడప జిల్లాలలో ఘనంగా నిర్వహించారు. హరోం హర శివశంకర అంటూ శైవ క్షేత్రాలన్నీ పంచాక్షరి నామంతో ప్రతిధ్వనించాయి. శివరాత్రి పర్వదినం సందర్భంగా జిల్లాలోని శైవ క్షేత్రాలు గల కొండ కోనలు భక్తులతో నిండిపోయాయి. దర్శనం కోసం విచ్చేసిన భక్తులతో ఉదయం 4 గంటల నుంచి శివాలయ ప్రాంగణాలు కిటకిటలాడాయి. ముఖ్యంగా అటవీ ప్రాంతాలలోని శైవ క్షేత్రాలకు నగరం నుంచి గ్రామ ప్రాంతాల వరకు భక్తులు కుటుంబాలతో సహా తరలి వెళ్లారు. లక్షలాది జనం రావడంతో అడుగు తీసి అడుగు వేసేందుకు కూడా కష్టతరమైంది. అయినా శివనామస్మరణతో భక్తులు ఆ శ్రమను మరచారు. స్వామిని దర్శించుకొని తన్మయులయ్యారు. అలాగే పర్వదినాన్ని పురస్కరించుకొని నగరంలోని శివాలయాలన్నీ భక్తులతో సందడిగా కనిపించాయి. జిల్లాలోని పురాతన ఆలయాలలో ఒకటైన దేవుని కడప శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం, మోచంపేట ప్రసన్న విశ్వేశ్వర స్వామి ఆలయం, గడ్డి బజారు సోమసుందరేశ్వర స్వామి ఆలయం, నబీకోట మల్లికార్జున సర్వమంగళాదేవి ఆలయం, మృత్యుంజయకుంట శివాలయం, ప్రకాష్ నగర్లోని అమరేశ్వర స్వామి ఆలయం, మున్సిపల్ మైదానంలోని శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయం తదితర శివాలయాల్లో లింగాష్టకం, బిల్వపత్ర పూజలు, రుద్ర హోమాలను నిర్వహించారు. ఉదయం 10 గంటలకు, సాయంత్రం 4 గంటలకు, రాత్రి 7 గంటలకు దాదాపు అన్ని శివాలయాల్లోనూ శ్రీ శివపార్వతుల కళ్యాణోత్సవాలను కనుల పండుగగా నిర్వహించారు. జరగండి. కవర్ అది కాదు జరగండి స్వామి, జరగండి.
ఏం సార్ తొందర పంపిండి స్వామి. వేదమ్మా నీళ్ళు కాదు. శివుడు గౌరీదేవి కంఠంలో మంగళసూత్రాన్ని అలంకరించి గంగాదేవి యొక్క మెడలో మంగళసూత్రం ఓ గట్టిగా ఉంటుంది. ఓ నమః శివాయ, ఓ నమః శివాయ, ఓ పులివెందుల పట్టణంలో ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వైఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పునరుద్ధరించిన వైఎస్ రాజారెడ్డి కంటి ఆసుపత్రిని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. జిల్లా పర్యటనలో భాగంగా తొలి రోజు పార్టీ శ్రేణులు ప్రజలతో మమేకమైన వైఎస్ జగన్ రెండో రోజు పులివెందులలో 10 కోట్లతో ఆధునీకరించిన వైఎస్ రాజారెడ్డి నేత్ర వైద్యశాలను ప్రారంభించి ప్రజలకు అంకితమిచ్చారు. అనంతరం ఆయన ఆసుపత్రి అంతా కలియ తిరుగుతూ అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. ఆ తర్వాత స్వయంగా కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఇదిలా ఉండగా పులివెందులలో గత కొన్ని దశాబ్దాలుగా రాజారెడ్డి ఆసుపత్రి సేవలందిస్తోంది. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ ఆసుపత్రిలోనే పనిచేసి రూపాయి వైద్యుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఈ ఆసుపత్రిని ఇప్పుడు అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దారు. ఈ వైద్యశాలకు వైఎస్ఆర్ ఫౌండేషన్ స్థలం సమకూర్చడంతో పాటు సుమారు 10 కోట్లు వెచ్చించి నూతన భవనాన్ని నిర్మించి అత్యాధునిక కంటి వైద్య సేవలు అందించే ఏర్పాట్లు చేశారు. ప్రముఖ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్, వైఎస్ఆర్ ఫౌండేషన్ సంయుక్తంగా ఈ ఆసుపత్రిని ఆధునీకరించడం విశేషం. తక్కువ ఖర్చుతో అత్యాధునిక సౌకర్యాలతో ఇక నుంచి ఈ రాజారెడ్డి ఆసుపత్రి కంటి వైద్య సేవలు అందించనుంది. రోజుకు 5,000 ఆపరేషన్లు చేయగల అత్యాధునిక పరికరాలను ఆసుపత్రిలో అందుబాటులో ఉంచడం విశేషం.
రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ఆయా ప్రాంతాల అభివృద్ధికి బడ్జెట్లో అధిక మొత్తం నిధులు కేటాయించాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర బడ్జెట్ ఈ నెల 28వ తేదీన రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న తరుణంలో వెనుకబడిన ప్రాంతాల అభ్యున్నతి, సాగునీటి రంగాన్ని ఆదుకోవాలని కోరుతూ కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో వివిధ పార్టీలు, సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత అత్యంత వెనుకబడిన ప్రాంతాలకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి వాటి అభివృద్ధికి కృషి చేయాల్సి ఉందన్నారు. కానీ అలా జరగకపోవడంతో వెనుకబడిన ప్రాంతాలు మరింత వెనుకబడిపోతున్నాయన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగానే పెండింగ్ ప్రాజెక్టులు అలాగే ఉండిపోయాయన్నారు. 2014-19 మధ్య టీడీపీ సర్కార్ అధికారంలో ఉండగా 56 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసినప్పటికీ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయకుండానే 75% నిధులు ఖర్చు చేశారని అన్నారు. రాయలసీమలోని ఏ ప్రాజెక్టు కూడా పూర్తయిన పరిస్థితి లేదన్నారు. గేట్లు దెబ్బతిన్న ప్రాజెక్టులకు కనీసం కొత్త గేట్లు ఏర్పాటు చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేకుండా పోయిందన్నారు. ఇప్పటికైనా రాయలసీమలోని పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి రాష్ట్ర బడ్జెట్లో 10,000 కోట్లు కేటాయించి గాలేరు, నగరి, హంద్రినీవా, తెలుగంగ, గండికోట, వెలిగొండ, రాజోలి పంట కాలువలను పూర్తి చేయాలన్నారు. కడప ఉక్కు పరిశ్రమను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్మించాలని, రాయలసీమలోని కొప్పర్తి, ఎంఎస్ఎంఈ, ఏపీజీబీ తరలింపు ఆపాలని డిమాండ్ చేశారు. వెలిగొండ రిజర్వాయర్ పెండింగ్ పనుల పూర్తికి 2,000 కోట్లు మంజూరు చేసేలా బడ్జెట్లో స్పష్టత ఇవ్వాలన్నారు. లేని పక్షంలో రాయలసీమ వాసుల ఆగ్రహానికి గురి కాక తప్పదని వారు హెచ్చరించారు. వెనుకబడిన ప్రాంతాలు ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులకు నిధులు పెంచాలి అని చెప్పి సిపిఎం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఇలాంటి రౌండ్ టేబుల్ సమావేశాలు, సదస్సులు, సభలు నడుపుతుంది. అందులో భాగంగానే కడప జిల్లాలో ఈరోజు అన్ని ప్రతిపక్షాలు, అదేవిధంగా మేధావులు, రాయలసీమ అభివృద్ధిని కోరుకునేటువంటి అనేక మంది వ్యక్తులతో ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది. ముఖ్యంగా రాష్ట్రం విభజన అయిన తర్వాత అత్యంత వెనుకబడిన ప్రాంతాలకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి నిధుల్ని ఆ ప్రాంతాల అభివృద్ధి ఖర్చు చేయడం అనేది సహజంగా ఆశించినారు. కానీ ఈరోజు విభజన అయిన 10 సంవత్సరాలు పూర్తయిన తర్వాత చూస్తే వెనుకబడిన ప్రాంతాలు మరింత వెనుకబడిపోతున్నాయి. ఆ ప్రాంతాల అభివృద్ధికి కేటాయిస్తున్నామని చెప్తున్న నిధులు ఖర్చులో అతి స్వల్పంగానే ఖర్చు అయిపోతున్నాయి. దీని ప్రధాన కారణం పాలకులకు గతంలో ఏ వెనుకబాటు ఉద్యమం ఆధారంగా రాష్ట్ర విభజన అయిందో అది ఏమి ఇప్పటి వరకు వాళ్ళ పరిశీలనలో కానీ దాని పట్ల జాగ్రత్త తీసుకోవాలనే స్పృహ కానీ లేకుండా పోయింది. ముఖ్యంగా గత ప్రభుత్వం రాష్ట్రంలో ప్రారంభించినటువంటి ఏ ప్రాజెక్టుని పూర్తి చేయకుండానే నిధుల్ని మాత్రం ఖర్చు చేసింది. ఒక్క ప్రాజెక్టు కూడా సంపూర్ణంగా పూర్తి కాలేదు. అంతకుముందు ఇదే తెలుగుదేశం ప్రభుత్వం గతంలో 5 సంవత్సరాలు పరిపాలించింది 2014-19 మధ్య. ఆ సంవత్సరాల్లో 56 ప్రాజెక్టులను వాళ్ళు శంకుస్థాపనలు కానీ ప్రాజెక్టులకు సంబంధించిన ఏర్పాట్లు చేసినారు. ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయకుండానే నిధుల్లో 72% నిధులు ఖర్చు పెట్టినారు. అంటే డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి, ప్రాజెక్టులు పూర్తిగా. ఇవి ఎక్కడ జరుగుతుంది? ప్రధానంగా వెనకబడినటువంటి రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకాశం జిల్లాల్లో ఈ రకమైన వివక్షకు గురైనాయి. ముఖ్యంగా ఈరోజు రాయలసీమ జిల్లాల్లో ఉండేటువంటి వెలుగొండ ప్రాజెక్టు మొదలుకొని హంద్రినీవా వరకు ఏ ప్రాజెక్టు కూడా పూర్తి అయిన పరిస్థితి లేదు. నా డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత పంట కాలువలకు నీళ్లు రాకపోగా ఈ రోజు వరకు కూడా వృధాగా నీళ్లు సముద్రం పాలు లేదా రావాల్సిన పంట పొలాలకు రాకుండా నిరుపయోగంగా మారుతుంది. మనం చూసాం తుంగభద్ర డ్యామ్ ప్రాజెక్టుకు గేటు తెగిపోతే కొత్త గేట్లు రిపేర్ చేసే పరిస్థితి లేదు ఈరోజు ప్రభుత్వం. మరి గేటు దిగిన తర్వాత కొత్త గేట్ను ఏర్పాటు చేయాలి కదా, కనీసం కొత్త గేట్లు ఏర్పాటు చేస్తామని కూడా ఆలోచించడంలా. అదే రకంగా హంద్రినీవా కాలువ 2019 నుంచి 40 టీఎంసీలు, దాదాపు 35 నుంచి 40 టీఎంసీల నీరు అటు పశ్చిమ ప్రాంతం కర్నూలు జిల్లా, అదేవిధంగా అనంతపురం జిల్లాలో 40 టీఎంసీల నీళ్లు పారుతున్నాయి. కానీ 1 ఎకరా ఆయకట్టుకు కూడా నీళ్ళు ఇచ్చే పంట కాలువలు లేవు. అదేవిధంగా ఇక్కడ కూడా చూస్తాం తెలుగంగ కానీ ఇక్కడ వచ్చిన గాలేరు నగరి ప్రాజెక్టులు కానీ, అదేవిధంగా ప్రకాశం కడప జిల్లాకు ఎంతో ఉపయోగమయ్యేటువంటి వెలుగొండ ప్రాజెక్టు కానీ ఏవి పూర్తి చేయడంలా. 2,000 కోట్లు ఖర్చు పెడితే వెలుగొండ ప్రాజెక్టు పూర్తవుతుందని నిపుణులు చెప్తున్నారు. 2,000 కోట్లు ఖర్చు పెట్టడానికి డబ్బులు లేవంటుంది. కానీ బనకచెర్ల ప్రాజెక్టును మాత్రం 80,000 కోట్ల రూపాయలతో డిజైన్ చేయబోతున్నారు. అంటే కాంట్రాక్టర్ల కోసమా, నిజంగా కరువు ప్రాంత రైతుల కోసమా? ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం, మీరు ప్రయారిటీస్ ఎన్నుకోండి. మీ దగ్గర ఉన్న డబ్బుల్లో ఏది పూర్తి చేయాలి, ముఖ్యంగా వెనకబడిన ప్రాంతాల్లో ఏ ప్రాజెక్టు పూర్తి చేయాలో ఎన్నుకొని దాని ప్రకారం ఈ బడ్జెట్లో నిధులు కేటాయించాలని. కేటాయించడం పోతే ప్రజల అసంతృప్తికి మీరు కూడా గురవుతారని చెప్పేసి ప్రభుత్వం గుర్తించాలి. వేంపల్లె పట్టణంలోని పాపాగ్ని నది ఒడ్డున వెలిసిన జనమేజయుని కాలంలో వెలిసిన శ్రీ దుర్గా గవి మల్లేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి పూజలు అత్యంత ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి స్వామివారి దర్శనార్థం భక్తులు పోటెత్తారు. ఆలయ చైర్మన్ పినపోలు రాఘవేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విశేష ఏర్పాట్లు చేశారు.
ఆలయ ప్రధాన అర్చకులు దుర్బాక ప్రసాద్ శర్మ నేతృత్వంలో ఉదయం 3 గంటల నుంచి స్వామివారికి పంచామృత అభిషేకం, అర్చన, మహామంగళహారతి తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుష్పాలతో స్వామివారికి విశేష అలంకారం చేసి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారుజాము నుంచే క్యూ లైన్లలో వేచి ఉన్నారు. ఆలయాన్ని బంతి పూలమాలతో అలంకరించిన తీరు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. పూజల అనంతరం వేంపల పట్టణ పురవీధుల్లో మేళతాళాలతో స్వామివారి గ్రామోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. స్వామివారి దర్శనార్థం వచ్చేసిన భక్తులకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ శివరాత్రి జాగరణ, ఉపవాసం ఎంతో మహిమాన్వితమైందని పర్వదిన ప్రాధాన్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులతో పాటు స్థానిక ప్రముఖులు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. తొందర పంపిండి స్వామి. నమ శివాయ వైద్యనాథాయ నమస్యాయ. ఓం శ్రీ దుర్గాగణేశ్వరాభ్యో నమః. వేంపల్లి గ్రామ ప్రజలకు శ్రీ దుర్గాగణేశ్వర అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈ శుభదినాన కార్తీక మాసం వదులుకొని శివరాత్రి అంటే మాఘమాసంలో శివరాత్రి రోజున శ్రీ దుర్గాగణేశ్వరికి ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు జరుగుతాయి. అలాగే స్వామివారి గ్రామోత్సవం జరుగుతుంది. ఆ గ్రామోత్సవంతో పాటు తీర్థప్రసాదాలు, నగర కీర్తనలు ఉంటాయి. అలా స్వామివారికి జాగరణ చేసేవాళ్ళు ఈరోజు సాయంత్రం అంటే శివరాత్రి రోజు సాయంత్రంలో స్వామివారికి ప్రత్యేకంగా భక్తాలు వచ్చేసి వారి కోరికలు తీసుకోవడానికి సహకారంగా ఉంటుందనేసి భక్తాలు వెళ్ళవెళ్ళ వస్తుంటారు. కాబట్టి ఈ శివరాత్రి రోజున దుర్గా గణేశ్వరుని ధ్యానించుకుంటే, స్మరించుకుంటే ఆయన కటాక్షము మనకు వెళ్ళవెళ్ళ ఉంటుందని నమ్మకము. అలాగే ఈ శ్రావణ మాసము, మాఘమాసములలో ముఖ్యంగా నాగేశ్వరునికి అలాగే దుర్గాదేవికి ఇక్కడ స్వామివారికి ప్రత్యేకంగా స్వామివారి పూజ జరుపుకుంటున్నారు. ఈ శివరాత్రి రోజున శ్రీ దుర్గా గణేశ్వరునికి స్వామివారికి ప్రత్యేకంగా అభిషేకాలు, జయక్రియలు అలాగే వారి వారి గోత్రనామాలతో అర్చనలు జరుపుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రతి గ్రామంలోని వారే కాకుండా చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చేసి స్వామి ఆశ్రమం కోసం తపిస్తూ ఉంటారు. ఇది ఓం నమః శివాయ. యూనివర్సిటీల గురించి నిరాధార ఆరోపణలు చేయడాన్ని వైసీపీ ఎమ్మెల్సీలు, ఆ పార్టీ నేతలు మానుకోవాలని టీడీపీ నేత సుబ్బరాయుడు హితవు పలికారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతలు తమ పత్రిక ద్వారా అవాస్తవాలు ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నిన్నటి రోజు కౌన్సిల్ సమావేశంలో యూనివర్సిటీ వీసీల రాజీనామాలపై వైసీపీ ఎమ్మెల్సీలు తప్పుడు ప్రచారాన్ని చేపడితే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అప్పుడే ఖండిస్తూ ఆధారాలు చూపెట్టాలని కోరారన్నారు. అయితే అప్పుడు మిన్నకుండి నేడు పత్రికాముఖంగా అవాస్తవాలు ప్రచారం చేయడం తగదన్నారు. కౌన్సిల్ సమావేశంలోనే ఆధారాలు చూపి ఉంటే జ్యుడిషియల్ విచారణకు ఆదేశించే అవకాశం ఉండేదన్నారు. అసలు యూనివర్సిటీల గురించి మాట్లాడే హక్కు వైసీపీ నేతలకు లేదన్నారు. 2018-19లో చంద్రబాబు ప్రభుత్వం జీవో నెంబర్ 115, జీవో నెంబర్ 50 జారీ చేసి యోగి వేమన యూనివర్సిటీకి 50 కోట్ల నిధులు కేటాయిస్తే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం వాటిని రద్దు చేసిందన్నారు. అంతేకాకుండా యూనివర్సిటీల పట్ల చిత్తశుద్ధితో వ్యవహరిస్తూ నాటి టీడీపీ ప్రభుత్వం 2006 నుంచి 2019 వరకు 120 మంది రెగ్యులర్ ఉద్యోగులను నియమించగా తమ హయాంలో ఒక్క వైవీయూలోనే 200 మందిని అక్రమంగా నియమించుకున్న ఘనత వైసీపీకి దక్కిందన్నారు. ఇప్పటికైనా వైసీపీ నేతలు నిరాధార ఆరోపణలు చేయడం మాని వాస్తవాలు తెలుసుకోవాలని ఆయన హితవు పలికారు. ఏదైతే నిన్న జరిగినటువంటి
కౌన్సిల్ సమావేశం ఏదైతే ఉందో, లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏదైతే ఉందో ఆ కౌన్సిల్ సమావేశంలో వేదికగా ఎవరైతే గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలను వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు ధీటుగా సమాధానం చెప్తా ఉంటే కనుక ఆ యొక్క సమాధానాలను వక్రీకరించేటువంటి విధంగా ఈ విధంగా తప్పుడు రాతలు అనేటువంటివి ఈ యొక్క సాక్షి దినపత్రిక అనేటువంటిది ప్రచురితం చేయడాన్ని మేము తెలుగుదేశం పార్టీ నాయకులుగా తీవ్రంగా తప్పులు పడుతూ ఉన్నాం. మరి ఈ యొక్క తప్పుడు రాతలను మేము ఖండిస్తూ ఉన్నాం. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నామంటే కనుక నిన్న జరిగినటువంటి సంభాషణ ఏంది, బలవంతపు వీసీల రాజీనామాలు చేయించింది మీరు అని చెప్పేసి వైసీపీ సభ్యులు అంటుంటే కనుక కూటమి నేతలుగా ఉన్నటువంటి మా యొక్క నారా లోకేష్ గారు వారికి ధీటుగా ఆధారాలు ఉంటే గనక దానిపైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమని చెప్తే గనక ఎటువంటి ఆధారాలు లేకుండా నిరాధారితమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఆ యొక్క తప్పుదో పట్టించే విధంగా మీరు అక్కడ మాట్లాడి ఆధారాలు ఉంటే గనక సభలో చూపించచ్చు కదా, అక్కడ చూపించకుండా కేవలం మీ యొక్క పత్రిక ఉందని చెప్పేసి ఈ రకంగా ఎక్స్ వేదికగా మేము చెప్పుకుంటున్నామని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. మీకు అంత ధైర్యం ఉంటే కనుక ఆ సభలో మా యొక్క నాయకుడు అడిగినప్పుడు దానికి సంబంధించినటువంటి ఆధారాలను చూపించింటే కనుక జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏదైతే ఉందో అది వేసేవాళ్ళు కదా. ఆ విధంగా చేయకుండా మీ ఇష్టానుసారం మీ యొక్క పత్రిక ఉందని చెప్పేసి ఇష్టానుసారం రాసుకుంటా ఉంటే కనుక ఈ యొక్క రాష్ట్ర ప్రజానికం కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ చూస్తా ఊరుకోరని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఎవరైతే యూనివర్సిటీల గురించి మాట్లాడుతూ ఉన్నారు కదా, ఈ యొక్క వైసీపీ నాయకులు యూనివర్సిటీల గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత కూడా లేదని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నామంటే కనుక ఇందుకు సాక్ష్యాధారాలే ఇక్కడ 2 జీవోలు ఉన్నాయి. ఒకటి జీవో కాపీ నెంబర్ 115, రెండో జీవో నెంబర్ వచ్చేసి 50. ఈ 2 ఎప్పుడంటే కనుక 2019, 2018లో అంటే అప్పటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యొక్క కడప జిల్లాలో ఉన్నటువంటి యోగేమన యూనివర్సిటీకి దాదాపు 50 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు డబ్బులు కేటాయిస్తే కనుక ఆ యొక్క కేటాయించేటువంటి గ్రాంట్ డబ్బులను జగన్మోహన్ రెడ్డి 2019 తర్వాత వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేసేటటువంటి ఘనత ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని. మీరు మళ్ళీ యూనివర్సిటీల మీద చెప్తా ఉన్నారు. యూనివర్సిటీ అంటే చిత్తశుద్ధి ఉండేది కూటమి ప్రభుత్వానికి, తెలుగుదేశానికి తప్పితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఏమాత్రం లేదని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఇంకా ఎంత దుర్మార్గమైనటువంటి విషయాన్ని ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క యోగేమన యూనివర్సిటీ వేదికగా చేశారంటే కనుక దాదాపు 2006 నుండి 2019 వరకు అంటే గతంలో రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుండి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి వరకు మళ్ళా చంద్రబాబు నాయుడు గారి వరకు 120 మంది రెగ్యులర్ ఉద్యోగస్తులను తీసుకుంటే కేవలం జగన్మోహన్ రెడ్డి వచ్చినటువంటి 2019 నుండి 2024 అన్నతి కాలంలోనే 200 మంది ఉద్యోగస్తుల అక్రమంగా నియమించుకున్నటువంటి ఘనత ఈ యొక్క వైసీపీ పార్టీ వాళ్ళకే చెందింది. కాబట్టి ఇకనైనా సరే యూనివర్సిటీల పైన అవాస్తవాలు మాట్లాడడం అనేటువంటి విషయాన్ని మానేసి ఏదైనా మీరు చేసినటువంటి తప్పును ఒప్పుకొని నిక్కచ్చిగా మాట్లాడితే బాగుంటుంది. తప్పితే ఈ విధంగా ఆధారాలు లేకుండా మాట్లాడడం అనేటువంటిది పద్ధతి కాదని చెప్పేసి ఈరోజు యొక్క వైసీపీ నాయకులకు మరియు ఈ యొక్క మండలి సభ్యులకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. పులివెందులలోని మోట్నూతలపల్లె గ్రామంలో వెలిసిన కొనగేశ్వర స్వామి సన్నిధిలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన పులివెందులలోని మిట్టమల్లేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేయించారు. ఈ సందర్భంగా బీటెక్ రవి మాట్లాడుతూ ఆ పరమశివుని అనుగ్రహం ప్రజలందరికీ ఉండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు ఆయన తెలిపారు.
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కడప నగరం గడ్డి బజార్లోని సోమసుందరేశ్వర స్వామి కళ్యాణోత్సవాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు బ్రాహ్మణపల్లి చంద్రమౌళి శర్మ, అర్చక పురోహిత సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీధర్ స్వామిల ఆధ్వర్యంలో అర్చక బృందం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా వేదికపై కొలువు తీర్చారు. వధూవరులుగా సమ్మోహనంగా ఉన్న ఆ ఆది దంపతులకు అర్చక స్వాములు కళ్యాణ క్రతువును నిర్వహించారు. వధూవరుల పక్షాన ఉభయదారులు కన్య వరదాతలుగా వ్యవహరించగా శ్రీ సోమసుందరేశ్వర స్వామి, శ్రీ కామకోటి కాళంబరదేవి లోక కళ్యాణం గురించి వేద పండితులు వివరిస్తుండగా భక్తుల నామస్మరణల మధ్య కళ్యాణోత్సవాన్ని కమనీయంగా నిర్వహించారు. స్థానిక భక్తులు విశేష సంఖ్యలో కార్యక్రమానికి విచ్చేశారు. నిర్వాహకులు భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కళ్యాణోత్సవానికి స్థానికులతో పాటు నగరంలోని పలు ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. युवं वस्त्राणि मे वसावसाथे युवोर्च्छिद्रावन्तमो हसर्गाः अवातरतमृतानि विश्वत्तेन मित्रावरुणा सचेथे ततः कन्यादानमहङ्करिष्ये च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवौ स्वामिवारि యొక్క గోత్ర ప్రవరులు చనిపోతారు కాబట్టి ఆ పరమేశ్వరుడు ఆ విధంగా ఎదుగుంటాడయ్యా అంటే ఇన్ని ఆడంబరాలతో కూడు ధర్మస్య మనుగచ్చతి అంటే దానికి అర్థం ఏంటి అంటే మనిషి ఓం నమ శివాయ. ఈరోజు మహాశివరాత్రి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని శ్రీ కామకోటి కళాంబికా సమేత సోమసుందరేశ్వర స్వామి దేవస్థానం
దేవాదాయ ధర్మాదాయ శాఖ బాలాజీ గుడి గడ్డి బజార్ కడపనందు విశేషంగా సూర్యోదయ పూర్వం 5 గంటల నుండి 8 గంటల వరకు పంచామృతాలు అంటే భక్తులు తెచ్చినటువంటి పంచామృతాలతో సామూహికంగా అభిషేకం నిర్వహించడం జరిగింది. ఉదయం 9 గంటలకు ఉభయదాతల చేత మహన్యాసపూర్వకంగా ఏకాదశి వారి రుద్రాభిషేకం నిర్వహించడం జరిగింది. అలాగే సాయంకాలం 4:30 అత్యంత వైభవంగా విశేషంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవంలో విశిష్టత శివ వైభవం గురించి వివరించడానికి గాను సంతోష్ కుమార్ ఘనాపాఠి గారు మైసూరు గణపతి సత్యానంద స్వామి ఆశ్రమం ఆస్థాన విద్వాంసులు ఆయన ఈ కార్యక్రమానికి విచ్చేసి వచ్చినారు. వారి యొక్క అనుగ్రహ భాషణాన్ని అందరికి కూడా అందజేస్తారు. అలాగే రాత్రి 8 చిల్లరకు గ్రామోత్సవం ఉంటుంది. అనంతరం రాత్రి 12 గంటలకు లింగోద్భవ సమయం సందర్భంగా స్వామివారికి సామూహికంగా మహన్యాసపూర్వకంగా ఏకాదశి వారి రుద్రాభిషేకాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగానే సహస్ర రుద్రాక్షలతో అర్చన అలంకరణ నిర్వహించడం జరుగుతుంది. రేపటి రోజు ఉదయం సాయంకాలం 6:30 పుష్పాభిషేకం ఉంటుంది. పుష్పాభిషేకం అనంతరం ఈరోజు అలంకరించినటువంటి రుద్రాక్షలన్నింటినీ కూడా రేపటి రోజున అందరికీ కూడా అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కడప నగరంలోని అనేక ప్రాంతాల నుంచి విశేషమైనటువంటి జనం అంతా కూడా వచ్చి భక్త మహాజనులందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులైనారు. నా పేరు చంద్రమౌళి శర్మ. నేను బాలాజీ దేవస్థానం కామకోటి కళాంబికా సమేత సోమసుందర దేవస్థానం ప్రధాన అర్చకుని. ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కామకోటి కళాంబాదేవి సమేత శ్రీ సోమసుందరేశ్వర స్వామి దేవస్థానంలో అత్యంత వైభవంగా కార్యక్రమాలు ఉదయం 5 గంటల నుంచి ఘనంగా జరిగాయి. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలిగించకుండా దేవాదాయ ధర్మాదాయ శాఖ తరపున నుంచి అలాగే ఆలయ కమిటీ వారు కానీ భక్త బృందం కానీ పూర్తి ఏర్పాట్లు ఘనంగా చేశారు. కళ్యాణము స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా జరిగినది. రాత్రి 9 గంటలకు గ్రామోత్సవము అంగరంగ వైభవంగా జరుగుతుందని భక్తులు అందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఈరోజు మహాశివరాత్రి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని శ్రీ కామకోటి కళాంబికా సమేత సోమసుందరేశ్వర స్వామి దేవస్థానం దేవాదాయ ధర్మాదాయ శాఖ బాలాజీ గుడి గడ్డి బజార్ కడపనందు విశేషంగా సూర్యోదయ పూర్వం 5 గంటల నుండి 8 గంటల వరకు పంచామృతాలు అంటే భక్తులు తెచ్చినటువంటి పంచామృతాలతో సామూహికంగా అభిషేకం నిర్వహించడం జరిగింది. ఉదయం 9 గంటలకు ఉభయదాతల చేత మహన్యాసపూర్వకంగా ఏకాదశి వారి రుద్రాభిషేకం నిర్వహించడం జరిగింది. అలాగే సాయంకాలం 4:30 అత్యంత వైభవంగా విశేషంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవంలో విశిష్టత శివ వైభవం గురించి వివరించడానికి గాను సంతోష్ కుమార్ ఘనాపాఠి గారు మైసూరు గణపతి సత్యానంద స్వామి ఆశ్రమం ఆస్థాన విద్వాంసులు ఆయన ఈ కార్యక్రమానికి విచ్చేసి వచ్చినారు. వారి యొక్క అనుగ్రహ భాషణాన్ని అందరికి కూడా అందజేస్తారు. అలాగే రాత్రి 8 చిల్లరకు గ్రామోత్సవం ఉంటుంది. అనంతరం రాత్రి 12 గంటలకు లింగోద్భవ సమయం సందర్భంగా స్వామివారికి సామూహికంగా మహన్యాసపూర్వకంగా ఏకాదశి వారి రుద్రాభిషేకాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగానే సహస్ర రుద్రాక్షలతో అర్చన అలంకరణ నిర్వహించడం జరుగుతుంది. రేపటి రోజు ఉదయం సాయంకాలం 6:30 పుష్పాభిషేకం ఉంటుంది. పుష్పాభిషేకం అనంతరం ఈరోజు అలంకరించినటువంటి రుద్రాక్షలన్నింటినీ కూడా రేపటి రోజున అందరికీ కూడా అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కడప నగరంలోని అనేక ప్రాంతాల నుంచి విశేషమైనటువంటి జనం అంతా కూడా వచ్చి భక్త మహాజనులందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులైనారు. నా పేరు చంద్రమౌళి శర్మ. నేను బాలాజీ దేవస్థానం కామకోటి కళాంబికా సమేత సోమసుందర దేవస్థానం ప్రధాన అర్చకుని. ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కామకోటి కళాంబాదేవి సమేత శ్రీ సోమసుందరేశ్వర స్వామి దేవస్థానంలో అత్యంత వైభవంగా కార్యక్రమాలు ఉదయం 5 గంటల నుంచి ఘనంగా జరిగాయి. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలిగించకుండా దేవాదాయ ధర్మాదాయ శాఖ తరపున నుంచి అలాగే ఆలయ కమిటీ వారు కానీ భక్త బృందం కానీ పూర్తి ఏర్పాట్లు ఘనంగా చేశారు. కళ్యాణము స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా జరిగినది. రాత్రి 9 గంటలకు గ్రామోత్సవము అంగరంగ వైభవంగా జరుగుతుందని భక్తులు అందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
జిల్లా వ్యాప్తంగా ఘనంగా మహాశివరాత్రి వేడుకలు. తెల్లవారుజాము నుంచి శివనామ స్మరణలతో మారుమోగిన శైవ క్షేత్రాలు. పులివెందుల పట్టణంలో వైఎస్ రాజారెడ్డి కంటి ఆసుపత్రిని ప్రారంభించిన మాజీ సీఎం వైఎస్ జగన్. ప్రజలకు అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక కంటి వైద్య సేవలు. రాష్ట్ర బడ్జెట్లో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధితో పాటు సాగునీటి రంగానికి తగినన్ని నిధులు కేటాయించాలి. రౌండ్ టేబుల్ సమావేశంలో సిపిఎం నేతల డిమాండ్. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.